నువ్వు చచ్చాక ఆ చాముండేశ్వరికి దిక్కెవరు? నువ్వు చస్తే అక్కడ ఆ చాముండేశ్వరి అంతు చూడ్డం సులువు. నా భర్తని కాపాడుకుని మీ ఆంటీ కథని క్లోజ్ చేస్తాను. నిన్ను ఎక్కడికి పోతావే? నిన్ను చంపేస్తాను. ఆగవే. భవానీ, ఈడ్చిపారే. ఈ తింగరి చీపురు అంటే అన్నంత పని చేసేలా ఉంది. అమ్మో, చిన్న కోడలా, పూజనగానే నీ చెవులు రెక్కిస్తాయనుకుంటా. అందరికంటే ముందే రెడీ అవుతావు. ఎవరికివి? నా చెల్లెలు కాంటీ. చెల్లెలా? ఓహో, పెద్ద కోడలైన పార్వతిని నువ్వు చెల్లెలంటుంటావు కదా. సర్లే, ఇవ్వు. పార్వతికి కాదంటీ, నా చెల్లెలు చంద్రముఖికి. ఏమన్నా? నీ చెల్లెలు చంద్రముఖ? వామ్మో, ఏమైందమ్మా ఐశ్వర్య, ఇలా మాట్లాడుతున్నావేంటి? అఖిలక్క, పెద్దబాబు, పార్వతి, అందరూ రండి. ఐశ్వర్యకేదో అయింది. అక్క, అక్క. వచ్చేసారా? చెప్పిన టైంని ఫాలో అయ్యారే. గంట అన్నారు, 5 నిమిషాల ముందే వచ్చేసారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు చిలక గోరింకల్లా ఉన్నారని ఫోటోలు గాని వీడియోలు గాని ఎవరూ తీయలేదు కదా. బంగారం ఆగు. నీ బంగారం పక్కనే ఉంది కదా. నన్ను అనడం మానేయచ్చు. చిరాగ్గా చూడకు చంద్రముఖి. ఇదిగో ఈ వాయినం తీసుకో. చీర, పువ్వులు, ఆకు వక్కలు, పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయి. ఇవి తీసుకుని నువ్వు కట్టుకుని పెట్టుకున్నావనుకో, పెళ్లి కూతురులా ఉంటావు. ఐశ్వర్య, ఎందుకలా చేస్తున్నావు? సహజీవనం చేయకుండా కలకాలం కలిసి జీవించండి. ఐశ్వర్య 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 కోపం ఎందుకు? జరుగుతున్నది అదే. మీరు తెలివిగా నడుచుకున్నా మీరు చేస్తున్నది సాక్ష్యాధారాలతో నిరూపించే రోజొస్తుంది. కాదనకుండా తీసుకో చంద్రముఖి. వద్దైశ్వర్య, ప్లీజ్. తీసుకుంటావా లేదా? ఐశ్వర్య తీసుకో. నా మాట విను, ప్లీజ్. నాటకాలు ఆడొద్దు. తీసుకో ఐశ్వర్య. తీసుకో. ఐశ్వర్య వద్దు. తీసుకో చంద్రముఖి. ఐశ్వర్య చెప్పేది విను. తీసుకోమంటున్నానా? ఐశ్వర్య, ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? ఆ ప్లేట్ ఇటివ్వు. ఆగండి. వీటి మీద చెయ్యేస్తే నా మీద చెయ్యి వేసినట్టే. పిచ్చి పట్టిందా నీకు? నీ కడుపున బిడ్డని మోస్తూ చంద్రముఖి చీరా గాజులు ఎందుకు ఇస్తున్నావు?
రేపు నేను చనిపోతే మహిని చూసుకోవాల్సింది చంద్రముఖినే అవ్వాలంటీ. అందుకే ఇలా చేస్తున్నాను. నిన్నెప్పుడు కోపడలేదు ఐశ్వర్య, కానీ ఇలా చేస్తే సహించను. అఖిలక్క ఓపికని పరీక్షించద్దు ఐశ్వర్య. నేనెవ్వరి మాట వినను. నార్మల్ నీ ఐదో తనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. నేను పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళాలి. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. ఐశ్వర్య 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 నువ్వు గర్భవతి కాకపోయిండుంటే నీ చెంప పగిలిపోయేది. నా బిడ్డ ఈ ఇంటికి వారసుడవుతాడంటీ. అందులో అనుమానమేమీ లేదు. వారసుడి గురించి పక్కన పెట్టు. నీ గురించి నీ మంచి కోరే చెప్తున్నాను. మీరు చెప్పినా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోనంటీ. చంద్రముఖి, ఈ చీర కట్టుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆపమ్మా ఆపు. అందరూ ఇంత ఓపికగా చెప్తుంటే అర్థం చేసుకోవడానికి నీకేం రోగం? రోగమే ఆంటీ, నాకు రోగమే. పంతం అనే రోగం. నేను చెప్పినట్టు చేయకపోతే అంతే. ఎందుకు ఇలా చేస్తున్నావు ఐశ్వర్య? సారీ మామ్. నువ్వు సారీ చెప్పడం ఏంటి నాన్న? ఐశ్వర్య బదులుగా నేను చెప్తున్నాను మామ్. అక్కర్లేదు. నేను నీ భార్యని కాదని నేనే చెప్తున్నాను కదా. ఈ చీర కట్టుకుని చంద్రముఖి పూజకి రావాలి. ఐశ్వర్య, రాకపోతే చంపేస్తానంటీ. లేదంటే నేనే చేస్తాను. అది నీ వల్ల కాదు. చంపలేకపోతే చచ్చిపోతానంటీ. అది నా వల్ల అవుతుంది కదా. ఐశ్వర్య ఐశ్వర్య. ఐశ్వర్య ఏం చేయమంటారా ఆంటీ? ఏం చేస్తుందో తెలియడం లేదు. నీ చెల్లెలు నీలంబరి ఒక తప్పు చేసింది. అది మనసులో పెట్టుకుని ఈ ఇంటి మీద కక్ష కట్టింది. నువ్వే ఇంటికొచ్చి మాలో గొడవలు పెట్టి ఏదైనా చేయాలని చూస్తే ఆంటీ, మాత్రం మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి అలా అనొద్దు. నా ప్రాణం ఉండగా నేను అలా చేయను. మీరిద్దరూ బయట నుంచి వచ్చినందువల్లే కదా ఐశ్వర్య అలా ప్రవర్తించింది. ఎక్కడికెళ్లారు? ఏం చేశారు? మామ్, చంద్రముఖి పని మీద బయటికి వెళ్తుంటే నన్ను కూడా వెళ్ళమంది ఐశ్వర్యే. వెళ్ళనంటే గొడవ, వెళ్తే ఎలా? దురుద్దేశం లేనంత వరకు మంచిదే. కానీ ఏదైనా తేడా జరిగితే చంద్రముఖిని కూడా నీలాంబర్లాగే చూడాల్సి వస్తుంది. లోపలికెళ్ళండి. ఇంట్లో జరగాల్సింది జరగాలి భవానీ. చెప్పాను కదా. గుర్తుందక్కా?
చెప్పండి దేవేంద్ర. మీ హెల్ప్ కావాలి సార్. మీరే అన్ని రకాలుగా సాయం చేస్తారు, నేనేం చేయగలను దేవేంద్ర? ఒక నిజం తెలుసుకోవాలని వచ్చాం సార్. నిజమా? దేని గురించి? మా అమ్మ మీకు ఫోన్ చేసి కొన్ని నెంబర్ స్టాప్ చేయమని అడిగింది. ఎందుకు అడిగిందో తెలుసుకోవాలని వచ్చాం. నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు దేవేంద్ర. ఆవిడిచ్చిన నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి కానీ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. తప్పుడు అడ్రస్తో సిమ్ కార్డు తీసుకున్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమైంది. చూస్తున్నారు పెద్దబాబు గారు, ఇదంతా వాళ్ళ కుట్రే. ఎవరమ్మా? మేమంటే గిట్టని వాళ్ళు చేసుంటారని పార్వతి అనుమానిస్తుంది సార్. చాముండేశ్వరని పెద్దబాబు గారు ఎందుకు చెప్పట్లేదు? సార్, డాడ్ గురించి మా అమ్మ ఏమన్నా చెప్పిందా? అలాంటిదేం లేదే. అయ్యగారి ఇంటికి వచ్చి 2 రోజులైనాది సార్. మొన్న నాకు శివశంకర్ గారు కాల్ చేశారు. ఏమన్నారు సార్? ఎక్కడున్నారంట? కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయని పోలీస్ ఫోర్స్తో తోడు రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్తే శివశంకర్ గారు కూడా లేరు. అక్కడి నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆఫీస్ పని మీద వెళ్లారని చెప్పినారు కదా పెద్దబాబు గారు. సంథింగ్ ఏదో జరిగిందనిపిస్తోంది. ఎస్ దేవేంద్ర, అందుబాటులో లేకుండా పోయాడంటే ఇంకో కోణంలో దర్యాప్తు చేయాల్సి వస్తుంది. పెద్దబాబు గారు, అయ్యగారికి నిజం తెలిసే ఉంటది. తన గురించి చెప్పడానికే సార్కి ఫోన్ చేస్తుంటారు. ఆ తర్వాతే అయ్యగారిని ఏదో చేసుంటారనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది? సార్, డాడ్ పని మీదే వెళ్ళారు కానీ ఆ తర్వాతే ఇంకెవరి కస్టడీలోనూ ఉన్నారనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. దేవా సార్, మీరు చెప్పిన చోట కార్ లేదు. జీపీఆర్ఎస్ ద్వారా ట్రేస్ చేస్తే గాయత్రి హిల్స్ రోడ్లో కారు ఉంది. అది కూడా అన్లాక్ చేసి ఉంది. కిడ్నాప్ ఏమైనా చేసుంటారా? అబ్బా, అంటే ఏం చేస్తుంటారు పెద్దబాబు గారు? కంగారు పడక పార్వతి, డాడ్కేం కాదు. సార్, శివశంకర్ సార్ను ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఉంచారని డౌట్గా ఉంది. మీరు అటాక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. రెక్కి చేశారు. ఈ పాటికి డౌట్ వచ్చే ఉంటుంది. హడావిడి చేయకుండా ఉంటే శివశంకర్ గారిని అక్కడే ఉంచుతారు. కాటన్ సెర్చ్ చేస్తే చేస్తాం కానీ అది పోలీస్ కవాతులో ఒక భాగం అనుకోవాలి కానీ అదొక ఆపరేషన్ అని శత్రువులకు అనుమానం రాకూడదు. సార్, పార్వతి అనుమానంతో నీలాంబరి వాళ్ళని ఫాలో అయింది. ఆ రోజు అఖిలాండేశ్వరి మేడంని కిడ్నాప్ చేశారు. సీసీ ఫుటేజ్లో ఈ క్లిప్ చూడండి. అప్పుడు కిడ్నాప్ అయినట్టు ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు క్షేమంగా ఇంట్లోనే ఉన్నారు. యామ్ ఐ రైట్? అమ్మ ఇంట్లోనే ఉంది సార్. కానీ ఉన్నది అమ్మగారు కాదో తెలియట్లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? సార్, అఖిలాండేశ్వరి మేడం లాగానే చాముండేశ్వరి అనే ఆవిడ ఉంది. తనే ఈ ప్రక్రియ నడిపిస్తుందని పార్వతి అనుమానిస్తుంది. లేదు, నేను నమ్ముతున్నాను శేఖరన్న. పార్వతి, ఐజీ గారిని కన్ఫ్యూజ్ చేయకు. ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిద్దాం. శేఖర్ సార్, గాయత్రి హిల్స్కి మన కంపెనీ ప్రోడక్ట్స్ని షిఫ్ట్ చేయండి. మన డెలివరీ బాయ్స్ డోర్ టు డోర్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ లీడ్ చేస్తుంటారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే కాల్ చేయండి. ఎస్ సార్, వెళ్ళొస్తాం. ఓకే, వస్తాం సార్. ఇంటికెళ్ళి ఖుషి 4 పీకితే నిజాలు బయటపడతాయి. ఒసే ఖుషి, మా అక్క దయాదాక్షిణ్యాలతో ఇంట్లో అడుగుపెట్టిన నువ్వు ఇప్పుడు మా ఇంట్లో వాళ్లతోనే ఎగతాళిగా మాట్లాడతావా? ఈ చీపురు గంగాభావాన్ని తలుచుకుంటే నీ పేరులో తప్ప నీ లైఫ్ లో ఖుషి అనేదే లేకుండా చేస్తాను. నిన్ను ఇక్కడికే రప్పిస్తాను. ఖుషి, ఒసే ఖుషి, ఎందుకలా అరుస్తున్నారు? కాఫీ చేసుకుందామంటే కాఫీ పౌడర్ ఎక్కడ పెట్టావో, షుగర్ ఎక్కడ పెట్టి చచ్చావో తెలియట్లేదు. వాసన చూసి కనిపెడతానని గొప్పలు చెప్పుకుంటుంటారు కదా, అలా ట్రై చేయండి. వాసన చూడ్డానికి నేనేమైనా కుక్కని అనుకున్నావా? అంతే అనుకోండి. ఏ కూసావే నిన్ను? ఏంటి దౌర్జన్యం? మాటలు మర్యాదగా రాకపోతే చంపేస్తాను. అసలేం కావాలి మీకు? నీకో పేపర్ ఇచ్చాను కదా, అందులో ఏ శిక్ష కోరుకుంటున్నావు? పార్వతి దగ్గరికెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుంటే వదిలేసి ఉండేదాన్ని. కానీ నువ్వు అలా చేయలేదు. మీకంతా సీన్ లేదు. మీ బెదిరింపులకి భయపడ్ను. పొగరు పట్టిందా నీకు? నిన్నేం చేస్తానో చూడు.
అఖిల ఆంటీ ఆంటీ నువ్వు అరిచి గీ పెట్టినా అఖిలక్క రాదే. నీ సంగతి ముగించేద్దామని డిసైడ్ అయ్యి రెడీ చేసి పెట్టాను. గ్యాస్ కూడా లీక్ చేశాను. చచ్చిపోతావే. నువ్వు కూడా చేస్తావే. నీకేమైనా పిచ్చా? వెంటనే బ్లాస్ట్ అవదే. మెల్లి మెల్లిగా లీక్ అయ్యి ప్రాణాలు తీస్తుంది. పొట్టు పొట్టవే. ఏం చేస్తున్నావు? పొట్టు వదలు. అయ్యో ఆంటీ ఆంటీ చౌ. నరకల్లో వేసే శిక్షల్లో ఒకటి అమలు చేస్తున్నాను. మండి మండి మాడి మసైపోతావు. చాపే. చౌ. నువ్వు ఘోరంగా చేస్తావే. ఈ మిర్చి ఘాటుకి నువ్వు సగం ప్రాణాలు వదిలేస్తావు. నీకున్న దారి ఒకటేనే, నరకం అది. నీ దండం పెడతాను, వదిలే. నువ్వు దండం పెట్టాల్సిందే నాకదే. అఖిలక్కకు పెట్టాలి. పార్వతిని క్షమించమని అడగాలి. నీలాంటి వాళ్ళని జాలిపడి వదిలేస్తే మీరు రెచ్చిపోయి చెలరేగిపోతావే. చావే. అందుకే నన్ను కుక్క అన్న నువ్వు కుక్క చావు చచ్చేలా చేస్తున్నాను. చావే. చావు 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 చావు. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకటే మార్గం ఉందే. ఆ నిప్పుల కుప్పట్లో నిప్పుల్ని మింగితే తప్ప ఆ మంటలాగో. చావే. చావే. చావు. చావే. చావు. చావే. ఈ పిచ్చిది నీళ్లు రాకుండా చేసింది. బాటిల్స్ లో కూడా నీళ్లు లేవు. అయ్యో, ప్రాణాలు పోతున్నాయి. హెల్ప్! హెల్ప్! 5 నిమిషాల్లో గ్యాస్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయ్యేలా ఉంది. అమ్మా, నేను నేర్పిన శిక్షలే ఇప్పుడు నా మీద అమలు చేస్తున్నావు కదా. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడు? చచ్చిపోయేలా ఉన్నాను.